అన్నా ఏరా అన్నా బాగున్నానా? చెప్పు. ఆ? ఏముందన్నా? ఇదే ఏముందన్నా? ఆ, అరుణక్క చెప్పులన్నా రాజా నీకు లైన్ లో కూడా ఉన్నాడన్నా. అయ్యా మీరంతా పతివ్రతలు, మేము అన్నా ఎదనా కొడుకున్నాం, అన్నా సరేనా? అన్నాము, మొత్తం అయిపోయింది. మీరు మంచోళ్ళు, మీరేం అనలా, మేమేం చేయలా, మీకేం చేయలా, ఎవరికి ఏం అనలా. అన్నాము, తప్పైపోయింది, క్షమించండి, సరేనా? ఆ. ఆ? ఓకేనా? మా నాన్నకి అక్కెందుకన్నా ఎందుకు ఫోన్ మా చేశారా? మీదనా? మా నాన్నకి ఎందుకు ఫోన్ చేశారా? నీతో మాట్లాడాలన్నా. ఆ? నిన్న చేసే ఈరోజు నీతో మాట్లాడాలనే. ఏదో రాష్ట్రీయ చెప్తున్నా ఉంటాయి సమాధానం. ఆమె నన్ను చంపాలని మొన్న కపాటపాలెంలో ఇంకో విషయం మధ్యాహ్నం వచ్చింది. రే, నీ బతుక్కి చంపడం, సావడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇంకేం ఉండదు. మనశ్శాంతిగానే ఉండవు. నీకు అది అలవాట్లే. వాడు ఒక్కటి జరిగిందంటే వాడు అమ్మబు దాన్ని పులుసుగా చేసి చేసి ఇప్పటికీ అందరికి పెంట పెట్టి సగం మంది జీవితాలు నాశనం చేసి పడితేంగావు. చిన్న విధంగా ఒక ఫోన్ పెట్టి నాతో మాట్లాడవాకు. నేనే జీవితం నాశనం ఆమె నన్ను చంపాలంటున్నా. రాజాకే చెప్పిందినా. అంటది అంటది. ఆయన ఒక పతివ్రత, నువ్వు పతివ్రత, చెప్పేస్తుంది రాజాకి. అంటే ఇప్పుడు అరుణక్క ఏం అనలేదంటావునా? రే, ఇప్పుడు నన్ను 100 అన్నారు, నేనేమన్నా గుద్దు మూసుకొని ఉన్నా. నిన్ను 100 అన్నారు కదా, నీకేం చేయాలంటే చేసుకో. అది నన్ను అన్నోళ్ళని నేనేం చేయలే, కొత్త మూసుకొని గమ్ము కూర్చో ఉన్నా. నువ్వు అన్నావు, రాజా అన్నావు, ఇంకోటి అన్నాడు, చాలా మంది అన్నారు. నేనేమన్నా గమ్ముగా మాట్లాడుకోకుండా నా పనిలో నేను మేమేమన్నావునా? నిన్న రాజా సంతకాలు ఏమన్నాడు, పెట్టేసి నేనేమన్నా? ఏమన్నా అమాయకపు మొట్టలు అయినా మీరేమల్లా గమ్ము సంతకాలు పెట్టేసి నన్ను రెచ్చగొట్టద్దు, గమ్ముగా ఉండి నేనేదో ప్రశాంతంగా ఉన్నాను, నా సంతకాలు నేను పెట్టుకుంటున్నాను, పోతా ఉన్నా. లేదు మీకు బాధ కలిగింది కదా మేము అన్నామని చెప్పి ఏం చేస్తారో చేయండి. నిన్ను అడిగేది అమ్మ జోలికి రాకుండా చేయనా కదరా మేము అడిగేది. ఇంకేం అడిగావునా? ఆమె మీ జోలికి ఎత్తుకొని వస్తుందిలే, 2 కాళ్ళు ఎత్తుకొని వస్తా ఉంది. మీరు అట్టైనా చేసుకోండి. ఆమె జోలికి నేను చెప్పలేను, మీరే ఆమె చంపేసేయండి, చూసుకోండి. కాకపోతే ఆమె ఒప్పుకోదానా? హలో, కట్ చేసి పడుతుంది నాకు చేస్తున్నాడు, నాకు చేస్తున్నాడా? ఎత్తి పెట్టి లైన్ పెట్టేమా పెట్టు. ఏం చేస్తారో చేసుకోండి, మీ దమ్ము మీరు చూపించండి. నేను ఏందిదా ఆ పిల్ల ఏమనక ముందు అనేసింది ఆ మా జోలికి రాకుండా చేయంటే ఎంత, ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా మీ జోలికా? ఏం జోలికి వచ్చిందా? ఏ పనులు చేయలా? అడిగితే అడగకపోతే పనులు చేయలేదు, అడిగితే పనులు చేయలా? మీ జోలికే వచ్చిందా? చంపారు మీద గమ్ముకున్నావు కదనే. నువ్వు అసలు వాడు మాటలేని వాడు నన్ను మాటలంటే నీకోసం వాడిని వదిలిపాటు తెగితే నువ్వు ఈరోజు వెళ్ళి వాడితో చేరి మాకు మధ్యస్థం దానికోసా మాతో మధ్యస్థం కూర్చొని మాట్లాడాలా? కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండబోలే మనిషిగా. ఓడి మాటలు వినేసి నువ్వు అరుణక్క మమ్మల్ని తంటున్నా కేసు పెడతా అట్లా అంటైంది. ఏందైతే రోజు నా మొడ్డలో ఫోన్లో నువ్వు ఒక 10 ఫోన్లు, ఒక 10 సార్లు ఫోన్లు, ఇంకొకటి ఒక 10 సార్లు ఫోన్లు, ఎంతసేపు ఇంకేం కొట్టుకునేది చంపుకునేది ఇంకేం లేదు. మాకా పనులా 10 సార్లు కాదు నా ఫోనా అన్నా. నీకు కొనే ఒక 2 నిమిషాలు విననా? రే జగ్గు, నువ్వు మాట్లాడవాక. నువ్వు ప్రతి ఒక్కటి చెయ్యాల్సింది మొత్తం ఇంకంతే కదనా చేసుకో. అన్నా, నువ్వు మాట్లాడు. ఇంకదే కదనా మనం అనుకునేదే. మన కానించి పక్కకు పోతే మన లెక్కే కదనా. నువ్వు ఇంతే అమాయకంగా అందరికి పూసేస్తున్నావు లేదని. అవునా? అందరికి పూసేసి అందరినీ నా మీద రెచ్చగొట్టి పంపిస్తున్నావు. నీ పని నువ్వు ఉండు. నేను అందరు రెచ్చగొట్టి నీ మీద పంపిస్తున్నానా? నాయన నువ్వు మహాపతి నాయన నువ్వు. రాజా ఇప్పుడు నీకు ఫోన్ చేస్తే ఎందుకు కలిసింది కాలు? అన్నా ఇది మామూలుగా ఇందా నుంచి ఉన్నావునా? అన్నా ఇందా నుంచి ఉన్నావునా లైన్లో? ఇందాక నుంచి ఉన్నారు కదా, మీరు అట్టే బాగుండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. ఇంకొక ఫోను వేరే విషయం కాకపోతే ఇంకేదో విషయం మాట్లాడకపోండా ఎవరికి ఇంకొకసారి ఫోన్ నాకు కానీ అమ్మాయికి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ నాకు కానీ వచ్చింది అనుకో, తర్వాత బాగుండదు. మేము చేయమన్నా మా జోలికి మా ఫ్రెండ్ ఎత్తుకోబాకని చెప్పిన సార్. మేము ఆ జోలికి రాం. చంపేసేయండి రా. మేము చేయలేమనే కదనా, మాకు అంత తేడా ఉందనా? ఏం ఎత్తుకుందిరా నీ జోలికి? ఏం ఎత్తుకుంది? ఏం ఎత్తుకుందేందనా? రే లఫౌట్ మాటలు చెప్పేది నువ్వేరా. ఊరు మొత్తం ఏమనక ముందే అందరినీ ఏమనకుండేది ఏందనా? నువ్వు 3 లక్షలు సునీల్ రెడ్డి గారు తీసుకుంది తప్ప, గూడూరు బాబన్న గారు 2 లక్షలు తీసుకుంది అబద్ధమా? శ్రీకాంత్ రాజా గారు నన్ను చంపాలని అడింది అబద్ధమా?
డిఎస్పీకి ఫోన్ చేసి రాజా ముందు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడింది అబద్ధమా? ఏందనా మరి ఇట్ట మారిపోయావు ఏందనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.